చెన్నైలో నిన్న నైట్ నుంచి ఒకటే వర్షం పడుతుంది. సో, ఈరోజు పొద్దున్న అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక మొక్కజొన్న కంకి తెచ్చారు పిల్లల కోసమని. ఇప్పుడు ఉడకబెట్టిందంతా తినాలనిపించదని చెప్పేసి ఇట్లా ఫ్రై చేసుకొని తిందామని చెప్పి ఓపెన్ చేస్తున్నాము. మొక్కజొన్న కంకి చూసినప్పుడల్లా మా హస్బెండ్ చెప్పే కామన్ డైలాగ్ ఒకటి చెప్పనా? ఈ ప్రపంచంలో పండే వాటన్నిటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. ఒక్క మొక్కజొన్న కంకిలోనే మొక్కజొన్న కంకి తింటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట. ఏ వెజిటేబుల్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు. నిజమే అంటారా కాదంటారా నాకు కామెంట్ చేయండి. మనకైతే తెలియదు నిజమో కాదో. ఈ పెళ్ళైన కాడ నుంచి ఈ డైలాగ్ కనీసం ఒక 1000 సార్లు అయినా వినుంటా. జనరల్గా మనకి 2 రకాల మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, నాటు మొక్కజొన్న కంకులు, స్వీట్ కార్న్. మా చిన్నప్పుడు అయితే నాటుయే ఉండేవి. ఈ స్వీట్ కార్న్ ఇది తెలియదు మనకి. నాకు తింటాం కూడా నాటు మొక్కజొన్న కంకులు ఇష్టంగా తింటాం. ఉడకబెట్టుకొని అయినా ఇట్లా వేయించుకొని తినాలన్నా, బెల్లం వేసుకొని బూరెలు మొక్కజొన్న బూరెల్లా చేసుకోవాలన్నా నాటు మొక్కజొన్న కంకులే బాగుంటాయి. ఇవి అంత టేస్ట్ అనిపించవు, ఏంటో చప్పగా అనిపిస్తాయి నాకు. కానీ చాలామంది ఎక్కువ స్వీట్ కార్న్ ఇష్టపడతారు, అవే తక్కువ ఇష్టపడతారు. మన ఓల్డ్ జనరేషన్ మాత్రం మన అమ్మమ్మలు డాడీలు మట్టుకి వాటిని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు తిని పెరిగింది అయ్యే కాబట్టి. జస్ట్ ఆయిల్ వేసుకొని, చాలా సింపుల్, ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట. నాటు మొక్కజొన్న కంకులు అయితే టైం పట్టింది, కానీ స్వీట్ కార్న్ అంత టైం ఏం పట్టదు చేసుకోవడానికి. అవి ఇష్టపడే వాళ్ళు ఇవి తొందరగా తినలేరు. సో నాకైతే అంత ఇష్టం ఉండదు. ఇలా చేస్తే 1 or 2 స్పూన్స్ తింటా. ఇక ఉడకబెడితే మట్టుకి అసలే నాకు తినబుద్ధి కాదు, ఏంటో చప్పగా అనిపిస్తాయి. తిన్నాను మొత్తం గిన్నెకి ఎత్తినగా అనుకోమాకండి, ఇవి అందరం తింటాము. సో దీంతోపాటు వేడివేడిగా టీ విత్ హాట్ కార్న్ అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్.